ఆ అందరు తయారున్నారా? దేనికి అనుకుంటురా? ఇంకా దేనికి? 9 రోజుల బతుకమ్మ పాటలకు. మరి తెలంగాణ వచ్చినాక ఫస్ట్ సారి వస్తున్న పండగనాయే. అటు సర్కార్ వాళ్ళు కూడా బాగానే ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక మీదే ఆలస్యం. ఎంత మంచిగా బతుకమ్మను వేరుస్తారో, ఎన్ని తీర్ల పాటలు పాడతారో ఇక. కానీ పెద్ద ముత్తైదులంతా మళ్ళొక పారి మర్చిపోయిన పాటలన్నీ యాద్ చేసుకోర్రి. ఇక చిన్నోళ్ళంతా వాళ్ళ తన మంచిగా నేర్చుకోర్రి. ఎందుకంటే రేపు రేపు వనుకొస్తాయి మరి. తెచ్చుకున్నారా అందరూ? గుంక పువ్వు, తంగెడు పువ్వు, అడవి శామంతి, దాచిన పువ్వు, బంతి పువ్వు, తమలపాకులు, గిమలపాకులు అన్నీ. ఇక బతుకమ్మ పండుగ సురువైంది. ఎంగిల్ పూలు రానే వచ్చే. మరి ఎవరెవరు ఎంతెత్తు బతుకమ్మను వేరుస్తున్నారు అనేది మీరు పెట్టినాక చూపిస్తాం. కానీ అందరైతే తయారైనట్టే కదా. ఇక మీ V6 కూడా తయారే ఉన్నది. మీరు ఆట సురువు చేసుడు ఆల్చమే లేదు. ఇక టీవీలకు ఎక్కిస్తూనే ఉంటాం. మన పండుగకు పబ్బతి పడతాం. అందుకే మన తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకునే తందుకు మన V6 టీవీ పాట కూడా తయారు చేసింది. మీరు జర్రంతా చూసినారు కదా. జర్ర చేపు ఓపిక పడితే మొత్తం చూద్దరుగా. సరే, సర్కారు కూడా మంచిగానే 10-20 కోట్లు ఖర్చు పెడుతున్నది ఆడబిడ్డ అలగకుండా. అన్నో ఇన్నో పైసలు ఊర్ల పంచి కూడా పంపుతున్నారు. కాబట్టి ఈసారి బతుకమ్మ పండుగ దుమ్ము లేవాలే. తీరొక్క ఆటలతోని పాడుకుంటా ఆడుకుంటే వెనకటి కాలం లెక్క పల్లె మురిసిపోవాలి. తెలంగాణ తల్లి బిడ్డలు కొంగు నడుముకు చుట్టి కోలలు వేస్తుంటే కొత్త పాత అంతా ఎగిరి దుంకాలి. 9 రోజులు 9 తీర్లా కనబడాలి మన తెలంగాణ. ఇన్నేళ్లు చేసుకున్న పండుగకు ఇప్పటి పండుగకు ఆస్మాన్ పరాకు ఉండాలి. ఇక బయటి దేశాల పొంటి మన తెలంగాణ ఆడబిడ్డలు నిన్నటి సందే ఆడిపాడు సురువు చేసిండ్రు. అమెరికాలున్న బోస్టన్ కాడ అందరు ఒక్క తానికి వచ్చి మనోళ్ళు కొత్త బట్టలు వేసుకొని గౌరమ్మ తల్లిని కొలుసుకున్నారు. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో అని సురువు చేసి పో గౌరమ్మ అని సాగనంపదాకా మస్తు ఖుషితోని పండుగ చేసుకున్నారు. చూసిండ్రు కదా, బయటి దేశాలల్లా ఆడిబిడ్డలే ఇంత హుషారుతో ఆడితే తెలంగాణలా, అది కొత్త రాష్ట్రంలో మనం ఎంత మంచిగా చేసుకోవాలి పండుగ. ఆడిబిడ్డలారా, మీరు ఆడి పాడుండ్రి. మీ ఆటకు పాట అయితాం, మీ పాటకు ఆట అయితాం మన V6 వాళ్ళం. సరేనా? ఇక సురువు చేయండి.